ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీసుకురా. కానీ తీసుకెళ్ళి బయట పారేసిరా తొందరగా. పో. వెళ్ళొచ్చాత ఆ, సర్లే. ఒసే సుబ్బులో, నాయన గది మొత్తం నీట్గా సర్దేసుంచో. అలాగేనమ్మా. ఒసేయ్, వినయ్. అయ్యో వినయ్, మమ్మీ, ఎంత పని చేసినావే పనికి మాలిందానా. శ్రావణ మాసం, పైగా శుక్రవారం పూట మా నాయన క్షేమంగా ఇంటికొచ్చుండాడని ఆనందించే లోపు ఈ అపశకునమేంది? నా కొడుకు ఫోటో ఈ దిష్టి మొహం దాని వల్ల ఇట్ట పగలడమేంది? ఇంకా నా మొహం ఏం చూస్తావు? పో. వినయ్, వినయ్, ఫోన్లే అత్తయ్య. కింద పడింది వినయ్ కాదుగా, వినయ్ ఫోటోనే కదా అత్తయ్య. రేయ్! అత్తయ్య 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 నా కొడుకు ఒంటి మీదే కాదు, అత్తయ్య, నా కొడుకు ఫోటో మీద చిన్న దెబ్బ పడినా ఈ అఖిలాండేశ్వరి తట్టుకోలేదు. దానికి కారణమైనోళ్ల తాట తీయకుండా వదలదు. అర్థమైనాదా? బాగా. ఏ! నాకు కూడా బాగా అర్థమైంది. పొయ్యి మంచిగా అద్దం గట్టించి తీసుకురా. అర్థమైనదా? సరే అత్తయ్య. వద్దు, రూమ్కి తీసుకెళ్దాం. అత్తా! అత్తా! భయ్యా భయ్యా భయ్యా, ఎందుకు భయ్యా? నోన్రా. వీడేంటి మాయ్యా అత్తా అని కొత్త రాగం తీశాడు? అవునరా, వాడలా పిలవగానే ఇదిగో నా ఎడముక నదిరింది. పద చూద్దాం. అవును మావయ్య, పద పద మావయ్య. అయ్యయ్యో నాయనా, ఏమైనది నాయనా? ఎందుకట్ట కాకేసినావు? తాతయ్య మిమ్మల్ని పిలవమంటేనో పిలిచాను. నేను పిలవమన్నానా? లేదే. ఎందుకు నా మనవడు అలా అంటున్నాడు? తాతయ్య అత్తయ్యని పిలవమని నీకెలా చెప్తాడు? ఆయనకి నోరు పడిపోయింది కదా. అడిగితే నవ్వుతావేంటి? ఇదేంది ఇదేంది? రా. ఏం చెప్పు. అబ్బా! కొడతావేంటి? నా ముందుకెందుకు వచ్చావు? నువ్వే కదా పిలిచావు. నేనెప్పుడు పిలిచాను? నోరే తెరవలేదు కదా. తలతో సైకి చేసేలా పిలిచావు కదా. అర్థమైంది.
ఏమర్థమైంది? తాతయ్య నీకు సైగతో చెప్పాడని నాకు అర్థమైంది. ఇంటెలిజెంట్ బాయ్. లేట్ అయినా ఇట్టే క్యాచ్ చేసావు. నేనెప్పుడు అంతే తెలుసా నీకు? హా, నాయనా నువ్వెందుకు పిలిచినావు? నాకు చెప్పారు కదా అత్తయ్య, నీకు నేను చెప్తా. ఏం చెప్పినారు నీకు? అంటే హాస్పిటల్లో తాతయ్య మీ దగ్గర మాట తీసుకున్నాడు కదా అత్త. అదే నాకు పద్దుకి పెళ్లి జరిపించమని అడిగిన మాట. ఆ మాటని నువ్వు నిలబెట్టుకున్నావని గ్రాండ్ గా ఈ ఇంట్లోనే నాకు పద్దుకి ఊరందరి ముందు నిశ్చయితాంబూలాలు కూడా జరిపించావని తాతయ్య కోమల నుంచి బయటికి రాగానే చెప్పేశాం. ఏం చిన్నతయ్య చెప్పామా? అవును. దానికి తాతయ్య హాస్పిటల్లోనే చాలా సంబరపడిపోయారు. ఏం తాతయ్య? ఇంకేం చెప్పారు తాతయ్య? ఈ ఇంట్లో పద్ధతిగా పెద్దల సమక్షంలో లగ్న పత్రిక పెట్టుకున్నామని కూడా చెప్పేశాం. అవునా? అవును. ఆ మాట తాతయ్యకి చెప్పగానే ఇంకా సంబరపడిపోయి ఉంటారు అంతే కదా? అబ్బే, అక్కడే నువ్వు పేడలో కాలేశావు. ఛీ! అవును, తాతయ్య ఇంకా సంబరపడ్డం కాదు, సగమే సంబరపడ్డారు. మిగతా సగం బాధపడ్డారు. వెంటనే ఒక కంట్లో నుంచి కన్నీరు, మరో కంట్లోంచి పన్నీరు ఒకేసారి వదిలేశారు. యాదానికట్ట చేసినాడు అంటే తాతయ్య తన రెండు కళ్ళతోటి ఆ రెండు వేడుకలు చూడలేకపోయారు కదా, అందుకు. అప్పుడు నేనన్నా, తాతయ్య తాతయ్య నువ్వేం ఫీల్ అవ్వకు, రేపు మా ఇంట్లో జరిగే సంగీత్కి నిన్ను తీసుకెళ్తాను, అప్పుడు నీ రెండు కళ్ళతో చూసి ఆనందిద్దు గాని అనగానే ఇప్పుడు ఈ రెండు కళ్ళలో నుంచి పన్నీరు పక్కన పెట్టేసి కన్నీరు పెట్టేశాడు. ఏరా రాజు, అంతే కదా? అవునవును, ఆ కన్నిటిని నా కర్చీఫ్తో స్వయంగా నా చేతులతో తుడిచానమ్మా. తుడిచిందెందుకు కానీ ఏడ్చిందెందుకో చెప్పు. ఎక్కడో ఆ ఇంట్లో నీ సంగీత్ ఫంక్షన్ జరగడం ఏంట్రా మనవడా? ఈ దేవరపాటి నరసింహనాయుడు మనవడి సంగీత్ ఫంక్షన్ ఈ ఇంట్లోనే ఇక్కడే నా కళ్ళ ముందే జరగాలి అని పోరు పెడుతున్నారు తాతయ్య.